మా మా బట్టి విక్రమార్క తిరిగిండు. ఇప్పుడు మీరు బీసీలో గట్టిగా ముందుకు వెళ్తున్నారు, మీకు మంత్రి పదవి ఇస్తా అంటారు. నాకెందుకు, నేను సూపర్ స్టార్ మాట వరుసకి ఉదాహరణ చెప్తున్నాను. అప్పుడు మీరేమంటారు, పదవి తీసుకొని పోతారా? రెండు విషయాలు ఉంటాయి బేట. నా కెపాసిటీ మంత్రి పదవి కాదు, భారతదేశం. అందుకే నేను ఎమ్మెల్యే పదవి 2004 ఇస్తాడని వద్దాను. రాజశేఖర రెడ్డి పిలిచి ఇంటికి 15 ఏళ్ళ ఫాలోయర్ను, ఇదే కావాలి మనకి. 15 ఏళ్ళ ఫాలోయర్ను, భువనగిరి నుంచి 94 నుంచి ఎమ్మెల్యే ఆస్పిరెంట్ను. నువ్వు 94 ఎందుకు ఇవ్వలేదు, 99 ఎందుకు ఇవ్వలేదు? సర్దార్ పాప అనే సినిమా తీసినా ఒక అందరు మీలాగానే ఉండాలి. అందరు మీలాగా ఉంటే ఖచ్చితంగా ఉండాలి. బీసీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అమ్ముడు పోతే ఎట్లా? ఎందుక నేను 2 విషయాలు చెప్తున్నా. పదవి ఇస్తే సంతోషమే, పదవి ఇవ్వకపోతే సంతోషం. ఒకటే చెప్తాను నీకు. పీజీఆర్ ఉన్నాడు, యాక్చువల్గా ముఖ్యమంత్రి కావాలి. హనుమంతరావు ఉన్నాడు, ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర్ రెడ్డి పదవి ఇవ్వలేదు, మరి పీజీఆర్ ఏం చేయాలి? తెలంగాణ మొత్తం అంత తిరిగిండా, పదవి లేకపోతే ఆటడకు తెచ్చిండు. మరి ఏం లాభం? అంత పెద్ద పీజీఆరే పదవి లేకపోతే ఆటడకు తెచ్చిండు. మరి ఇక్కడ గుండెకాయ ఉండాలి. ఆడ 100 గుండెలు ఉంటేనే వాడు లీడర్ అవుతాడు. ఇక్కడ ఓసీలు తక్కువలు కారాడ. వాళ్ళు మైనార్టీ కానీ యూనిటీ పెద్దగా ఉంది. మన దగ్గర మెజార్టీ యూనిటీ లేదు. ఒక చూసుకొని వాడదు. వాడారా లీడర్, వీడారా లీడర్ అంటే నువ్వు లీడర్ కావాలనుకుంటే అందరు నిలుచుకోపోయి, నువ్వు సీఎం కావాలనుకుంటే ఒక రకంగా, ఎమ్మెల్యే కావాలంటే ఒక రకంగా, ఎంబీబీఎస్ కావాలంటే ఒక రకంగా, ఎంఎస్ చేయాలంటే ఒక రకంగా, ఆర్ఎన్పి చేయాలంటే ఒక రకంగా. అది నువ్వు తెలుసుకోక నువ్వు ఆర్ఎన్పి డాక్టర్ అయి ఉండి నేను సీఎం అవుతాడు ఎవడు కానిస్తాడు? ఈడ నువ్వు సర్పంచ్ గెలినోడు నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాడు ఎవడేస్తాడు నీకు ఈడ ఓట్లు? అంత పిచ్చోళ్ళు అనుకుంటారా పబ్లిక్? పులి నోట్లు తలకాయ పెట్టాలి. ఇప్పుడు పులితో కొట్లాటాడు ఓడు తెలంగాణలో బీసీ. వాళ్ళ చరిత్ర తీస్తారు, చూస్తున్నారు. అరే కోనే भाई क्या कितने साल से क्या कर रहा, ये लुच्चा है वो कांग्रेस में काम कर रहा, टीडीपी में आया, वो टीडीपी में एक दूसरा पार्टी में गया, अभी तीसरा पार्टी लगा. कोई सुनता भाई? ऐसा काम नको करो. पब्लिक को इरिटेट करते रहो, फिरते रहो. एक ना एक दिन बुलाते पब्लिक, तुमको बनाते अंటారు. నేను ఎంతగానో మంది విలువాలి, ఓటర్స్ విలువాలి నన్ను. నేను ఛత్తీస్గఢ్లో నేను ఏం పెడుతున్నా? ఛత్తీస్గఢ్ అంటేనే ప్రజల చైతన్యం రావాలంటారు. ప్రజలలో ఓట్లు వేసాడు, ప్రజలు లీడర్ చేస్తారు. ఎవడన్నా ఆయన కాళ్ళు పట్టి ఈయన కూస్తాడు, ఈయన కాళ్ళు పట్టి. ఓటర్స్ ఏం చేస్తారంటే ఈయన సర్దార్ పాపన్ అంటే పోటీలు పడుతుర్రు విగ్రహాల కాడ. బీసీ ప్రజలలా ఇంటారు కదా, బీసీ ప్రజలే చైతన్యం కావాలి, మన నాయకుడిని మనమే ఎన్నుకోవాలని చెప్పేసి జయంత్ గౌడ్ అంటున్నారు. ఖచ్చితంగా మన బీసీకి సంబంధించి బీసీకి జరుగుతున్న అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ బీసీ నేతల పనితీరుని గమనిస్తూ బీసీ నేతలను గెలిపించాలని చెప్పేసి పంజాల జయంత్ గౌడ్ గారు అంటున్నారు. ఇంకా మన ఈ కార్యక్రమాన్ని మనం ముందుకి కొనసాగిస్తూనే ఉందాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.